తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో పర్యటించారు కిషన్ రెడ్డి. బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ ప్రచారం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి ఇండ్లు కట్టించామని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్లు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు కిషన్ రెడ్డి. జనతా పార్టీ ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది. 2014లో వచ్చిన మెజార్టీకి 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా పెరిగి 302 సీట్లకు చేరుకున్నాము. అంటే వచ్చే ఏప్రిల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో మరింతగా మెజార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో పెరిగేటువంటి అన్ని రకాల అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశంలో ప్రత్యర్థి పార్టీలు కకావికలమవుతా ఉన్నాయి. పెట్టినటువంటి కూటమి బీటలు బారుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా పెరుగుతున్నటువంటి పాపులారిటీ కారణంగా, ప్రజల్లో వస్తున్నటువంటి సానుకూల స్పందన కారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నాయి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో బలపడిందో, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలు చూపించిందో, ఆ ప్రాంతాలలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యామ్కి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్ళాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకషంగా వెళ్లారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని మేడిగడ్డ డ్యామ్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని, రాహుల్ గాంధీకి గాని లేదు.